Genesis chapter 15. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకి ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇప్పటి వరకు మిమ్మల్ని కీర్తనల ద్వారా స్తుతించి ఆరాధించాం. మీ లేఖనములు చదువుట ద్వారా మరియు కీర్తనను ధ్యానించడం ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చాం. ఈ సమయంలో దేవా, ఈ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడండి. దేవా, మీ కొరకు మేము ఎలాగూ జీవించాలో మీరు మాకు నేర్పించండి. మాకు కావాల్సిన హెచ్చరికను అనుగ్రహించండి. మాకు కావాల్సిన ఆదరణను మీరు మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా ఈ లేఖన భాగంలో నుంచి క్రీస్తుని మీరు మాకు బయలుపరచమని, పరిశుద్ధాత్ముని ద్వారా అట్టి కార్యాన్ని జరిగించమని, తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సంఘాన్ని క్షేమాభివృద్ధిలోనికి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, ఏవి జరిగిన తర్వాత అంటే మనం 11వ అధ్యాయం చివరి భాగంలో అబ్రాహాము యొక్క పిలుపును చూస్తాం. కాల్. ఆయన ఒక అన్య జనాంగానికి చెందినవాడుగా ఉన్నప్పుడు, ప్రభువుని ఎరుగని వాడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను పిలవడం మనం గమనిస్తాం. 12వ అధ్యాయంలో ప్రత్యేకంగా దేవుడు ఆయనతో మాట్లాడిన మాట ఏంటంటే, నీవు లేచి నీ స్వజనమును విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళమని. ఆ సంఘటన జరిగిన తర్వాత దేవుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. అయితే మనం చూస్తూ వెళ్ళాం, కరువు వచ్చినప్పుడు అబ్రాము ఐగుప్తునకు వెళ్ళినట్లు, మళ్ళీ తిరిగి విశ్వాసం ద్వారా తిరిగి దేవుని యొక్క మాటకు లోబడి తిరిగి వచ్చినట్లు మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, లోతుని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళడం, తర్వాత లోతు వలన ఒక యుద్ధాన్ని తను ఎదుర్కోవడం. ఆ సందర్భంలో మెల్కీసెదెకును దేవుడు పంపించి, రాజైన మెల్కీసెదెకును పంపించి, యాజకుడును రాజైన మెల్కీసెదెకును దేవుడు పంపించి ఆయన్ని బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడు ఎవరో మరింతగా అర్థం చేసుకుని, గాడ్ ఆల్మైటీ, సర్వోన్నతుడైన దేవుడు నా దేవుడు అనే విషయాన్ని అర్థం చేసుకుని, అబ్రాము ఏ విధంగా తన చేతి వలన లేకపోతే తన కష్టం వలన తను దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేడు, కానీ దేవుని వైపు చూడటం అంటే ఏంటో అర్థం చేసుకున్న తరువాత, ఇవన్నీ జరిగిన తరువాత 15వ అధ్యాయంలో యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, దేవుని యొక్క మాట ఆ దినాల్లో ప్రత్యక్షంగా రావడం. మరియు ఈ మాటలు సాధారణంగా పాత నిబంధనలో ప్రవక్తలకు వాడబడినాయి. ఒక విధంగా అబ్రాము ప్రవక్త అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము, యెహోవా యొక్క వాక్యము దర్శనమందు తనకి ప్రత్యక్షంగా వచ్చింది. డైరెక్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ వచ్చి మాట్లాడుతూ యెహోవా దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, అబ్రామా,
భయపడకుము, నేను నీకు కేడము. ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత యెహోవా దర్శనమందు అబ్రామునకు ప్రత్యక్షమై ఆయన ఏమంటున్నాడంటే, అబ్రామా భయపడకుము. బహుశా అబ్రాము దేని గురించి భయపడుతూ ఉండుండొచ్చు అంటే, ముందు అధ్యాయంలో చూస్తే ఆయన ఉనికి అనేది చాలా ప్రమాదకరమని తనకు అర్థమైంది. దేవుడు తన మహా సంకల్పం చొప్పున, కృప చొప్పున యుద్ధంలో విజయాన్ని ఇచ్చినప్పటికీ కూడా తాను ఎలాంటి ప్రయాణంలో ముందుకు వెళ్తున్నాడో అర్థమైంది. తను భయపడుతూ ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుని గురించి ఎరిగి ఉన్నాడు, కానీ భయంతో ఉన్నాడు. తను ఎదుర్కొన్న రాజుల నిమిత్తం కావచ్చు, తను ఎదుర్కొన్న యుద్ధం నిమిత్తం కావచ్చు. అంతకంటే ఎక్కువగా తనకున్న భయం ఏంటంటే, దేవుడు ఆయన నన్ను వెళ్ళమన్నాడు, నేను బయలుదేరి వచ్చేసాను. కానీ నాకు ఒకవేళ ఆయన వాగ్దానం చేసినట్లు సంతానాన్ని ఎలా ఇస్తాడు? అంటే ముందు అంతా కూడా ఒక అగమ్య గోచరంగా, లేకపోతే ఒక చీకటిగా తనకు కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు మనం ఎప్పుడైనా ఉదయకాలమే లేచి వెళ్ళే వాళ్ళకి వింటర్లో ముఖ్యంగా అర్థమవుతుంది. బైక్లో కానీ కార్లో కానీ వెళ్తున్నప్పుడు ఏం కనిపించదు అన్నమాట. మనం దగ్గరికి వెళ్ళాక ఓహో ఇది ఉందా, ఈ చెట్టు ఉందా, లేకపోతే ఈ వాహనం ఉందా అని మనకు అర్థమవుతుంది. ఈవెన్ ఫాగ్ ల్యాంప్స్ వేసినా చాలా పాక్షికంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఢిల్లీ సమీపంలో ఒక కొండ మీద జరిగిన సంఘటన ఏంటంటే, నేను డ్రైవింగ్ లైసెన్స్ కోసం క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు చూపించిన వీడియో అనమాట. ఒక కారు వెళ్ళి అక్కడ అప్పటికే ఉన్న చాలా కార్లని ఢీకొంది. ఇదంతా మంచులో జరుగుతుంది, ఫాగ్లో. అలా సుమారు 50 కార్లు ఒకదానొకటి ఢీకొంటా ఉన్నాయి. అంటే గొప్ప ప్రమాదమే అయిపోలేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వెహికల్లో ముందు అక్కడ స్టక్ అయి ఉన్న వాళ్ళు దిగి గట్టిగా అరుస్తున్నారు నెక్స్ట్ వాళ్ళతో, రావద్దు, బ్రేక్ వేయండి. వాళ్ళు ఎంత చెప్తున్నా ఆ చెప్తున్న వ్యక్తి కూడా కనిపించడం, వాయిస్ అసలుకే వినిపించదు. అలాగే వచ్చి మీరు కావాలంటే యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నట్టుంది ఆ వీడియో. సుమారు 50 కార్లు ఒకదాన్నొకటి గుద్దుకొని. అంటే అగమ్య గోచరం, దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఏమీ అర్థం కాని పరిస్థితిలో. బహుశా ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు అలాంటి క్రాస్ రోడ్స్లో ఉండవచ్చు నీ జీవితంలో. లేకపోతే కొన్నిసార్లు దేవుని యొక్క ఉనికి పట్ల సందేహం. అసలు దేవుడు ఉన్నాడా? ఒకవేళ ఆయన ఉంటే ఆయన వాగ్దానం చేసిన ఈ రక్షణ మార్గము, క్రీస్తునందరి నిత్య జీవము, ఇది ఎంతవరకు నిజం? అసలు నేను చనిపోయిన తర్వాత జీవం ఉంది, తర్వాత జీవితం ఉంది, నిత్యత్వం ఉంది, దీన్ని నమ్మడం ఎంతవరకు సమంజసం? ఎవరు మరణం దాటి చూడలేదు కదా, మొత్తం చీకటే కదా. విశ్వాసం నిమిత్తం కావచ్చు, లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో మన క్రాస్ రోడ్స్ కావచ్చు, నేను అలా ముందుకు ప్రయాణం చేయగలను. నాకు ఏమీ కనిపించడం లేదు దారి. నా కెరియర్ విషయంలో కావచ్చు, లేకపోతే నా మ్యారేజ్ విషయంలో కావచ్చు, లేకపోతే నాకు ఉన్న ఈ దారి ఆర్థికంగా కావచ్చు. అబ్రాము భయపడుతున్న సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నారు, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము. ఐ యామ్ యువర్ షీల్డ్. ఆ ముందు అధ్యాయంలో యుద్ధం అంతా చూసినటువంటి అబ్రాముకి షీల్డ్, దేవుడు ఎలా షీల్డ్గా ఉన్నాడో తను అర్థం చేసుకున్నాడు. ఆ విషయాన్ని మరొక్కసారి అబ్రాముకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను నీకు కేడము. ఇందాక చూసిన 28వ కీర్తనలో కూడా యెహోవా మనకు కేడము అయి ఉన్నాడు, హీఈస్ అవర్ షీల్డ్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అబ్రాముతో దేవుడు అన్నాడు, అబ్రామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. నువ్వు అనుకుంటున్నావేమో సొదొమ గొమొర రాజు వచ్చి ఒక మంచి అది ఆఫర్ చేసినప్పుడు, ఇదిగో ఆ ముందే అధ్యాయంలో మనం చూస్తాం కదా, 21వ వచనంలో 14వ అధ్యాయంలో, అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చును. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి
ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తునని నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నని ఆకాశమునకు భూమినికి సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుడినైనా యెహోవా ఎదుట నా చేయెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అబ్రాము ప్రమాణం చేశాడు. ఏమనంటే సొదొమ గొమొర్రా రాజు ఆఫర్ చేసిన ఆ యుద్ధ కొల్ల సొమ్ముని తీసుకోవడానికి తన ఇష్టత చూపించలేదు. ఎందుకనంటే దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ దేవుడు ఏమన్నా వాగ్దానం చేస్తున్నారంటే నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇదిగో నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో, అయ్యో తీసుకుంటే బాగుండేదేమో, లేకపోతే తిరస్కరించకుండా ఉంటే బాగుండేదేమో, తప్పేం లేదు కదా. కానీ దేవుడు ఏమని వాగ్దానం చేస్తాడంటే నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దాని గురించి ఒకవేళ భయపడుతున్నావేమో, అన్ని విషయాల్లో నీ బహుమానము అత్యధికము అగుతుంది అని దేవుడు అష్యూర్ చేస్తూ ఉన్నారు. అయితే రెండో వచనంలో అందుకు అబ్రాము ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, అంటే క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అబ్రాము తను వర్రీ అవుతుంది ఆ ముందు అధ్యాయంలో కోల్పోయిన ఆస్తిని గురించి కాదు, లేకపోతే బహుశా ల్యాండ్ గురించి కూడా తను ఆలోచించడంలా, దేవుడు వాగ్దానం చేసిన భూమి గురించి కూడా ఆలోచించడం. కానీ నువ్వు నాకు ఏమి ఇచ్చినానేమి, నాకు సంతానము లేదే, నేను సంతానము లేనివాడినై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా, ఐ డు నాట్ హ్యావ్ చిల్డ్రన్ ఆఫ్ మై ఓన్. నువ్వు నాకు అన్ని ఆస్తి ఇవ్వచ్చేమో కానీ, నువ్వు గొప్ప బహుమానం ఇవ్వచ్చేమో కానీ, బట్ దేవుని ఇంటెన్షన్లో ఆ బహుమానము, ద ఇంటెన్షన్ ఈజ్ ఆ కుమారుడిని అనుగ్రహించడమే. నూతన నిబంధన విశ్వాసంగా ఒక్కసారి ఇక్కడ మనం ఆగి ఆలోచించాల్సింది ఏంటంటే, ఫర్ అస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇన్ మ్యారేజ్ ఈజ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. మనకి వైవాహిక జీవితంలో కూడా బహుమానము, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే సంతానమే దేవుడిచ్చే బహుమానం అని. కానీ యూ కెన్ బి చైల్డ్లెస్ అండ్ స్టిల్ బి వర్షిపర్ అండ్ ఫాలోవర్ ఆఫ్ గాడ్. ఎందుకనంటే మన ఆస్తి ఆయనే, క్రీస్తే మన సర్వ సాంపద్యము. హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అయితే మీరు అప్పుడు అనుకోవచ్చు, అబ్రాహాముకి ప్రత్యేకంగా దేవుడు ఎందుకు సంతానాన్ని వాగ్దానం చేశాడు అనంటే, అబ్రహాముకి దేవుడు ఇక్కడ మనం ఈ అధ్యాయంలో ఆయన నిబంధన చేసుకున్నట్లు మనం చూస్తాం, ఏ కవనెంట్ విత్ అబ్రహాం. అయితే దీనిలో అత్యున్నతమైన విషయం ఏంటంటే, అబ్రహాముకి ఇన్స్టెంట్గా సంతానం ఇవ్వడం మాత్రమే కాదు, అక్కడ వరకే దేవుడు చూడలేదు. ఆయన సంతానంగా యేసుక్రీస్తు ప్రభువారును మెస్సయ్యని, లోకరక్షకుని ఈ లోకంలోనికి తీసుకుని రావడం ఆయన ఉద్దేశం. ఆ కోణంలో చూస్తే సంతానం అనేది ఏదో అబ్రహాంని సాటిస్ఫై చేయడం కోసం కాదు దేవుడు వాగ్దానం చేసింది. దాన్ని ఇప్పుడు మనం చదువుకొని దేవుడు మనకు కూడా ఈ వాగ్దానాన్ని దీని గురించి ఖచ్చితంగా చేస్తాడు అని దీన్ని అప్లై చేసుకోవడం కాదు. కానీ అబ్రహాము విషయంలో దేవుడు రాజీ పడని ఒక నిబంధన చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి మన రక్షణార్థమై పంపించడం కోసం. ఆ విషయంలో ఆయన రాజీ పడడు అనే విషయం మనకి ఇప్పటికే స్పష్టమైంది. కానీ అబ్రాహాం అయితే ఏమన్నాడంటే, నేను సంతానం లేని వాడిని అయిపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. ఎవరు నాకున్న ఈ ఆస్తిని అంతటికి వారసుడు ఎవరవుతారంటే దమస్కు ఎలియాజరే. ముందైతే ఏమనుకున్నాడంటే లోతును వెంటబెట్టుకుని వచ్చాడు, లోతు ఎలిమినేట్ అయిపోయాడు. ఇక్కడ మనం ముందు అధ్యాయాలను చూస్తాం, లోతు ద్వారా కాదు అని లోతు నుంచి దేవుడు సపరేట్ చేశాడు. ఇప్పుడు దేవా నీకు మంచి ఉద్దేశం ఉంది, అదేంటంటే నాకు సంతానం ఇవ్వాలని. నేనేమో 90 సంవత్సరాల వయసులోనికి వచ్చేసాను, నా భార్య 80 సంవత్సరాల వయసులో ఉంది. ఇంకా అయితే ఆల్టర్నేటివ్ ఏంటంటే, మనకున్నది ఇప్పుడున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే, నా ఇంటిలో పనివాడైనటువంటి లేకపోతే యజమానుడైనటువంటి ఇంటి కర్తగా ఎవరవుతారంటే దమస్కు ఎలియాజరే. అదర్ ఆల్టర్నేటివ్ దేవునికి సజెస్ట్ చేస్తూ ఉన్నాడు. లోతు వద్దనుకున్నావు కదా, సో లోతుని పక్కన పెట్టేస్తావు కదా, ఇంకా ఉన్న ఆల్టర్నేటివ్ ఎవరంటే ఈ ఎలియాజరే. 3వ వచనం, మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు
వారసుడగునని చెప్పగా మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నాడు, దేవా ఇదిగో నేను నేను భయపడుతున్నది, లేకపోతే నేను డిస్కరేజ్డ్గా ఉన్నది కారణం ఏంటంటే యూ డిడ్ నాట్ గివ్ మీ ద ప్రామిస్డ్ సన్. నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు. మనం ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఏదో ఒకరోజు దేవుడు అబ్రహాం కనిపించినట్లు, రెండో రోజు లోతు నుంచి వేరుపరిచినట్లు, మూడో దినం యుద్ధం జరిగినట్టు, నాలుగో దినం దేవుడు మళ్ళీ కనిపించినట్లు 4 దినాల్లో అయింది కాదు. ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ఇయర్స్, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు. ఒకసారి ఆలోచిస్తే చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటంటే ఇంతకాలము ఓర్పుతో మనకి పేపర్స్ వెంటనే ఉన్నాయి, లేకపోతే మనం చదువుతున్నప్పుడు 1 సిట్టింగ్లో మొత్తం అబ్రహాం స్టోరీ చదివేస్తామేమో. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా 4వ వచనం, యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు. ఓకే, ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నాడు. వెంటనే దేవుడు అంటే ఇతడు కాదు, ఎలియాజరు కాదు నీకు వారసుడు, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. ఫ్రమ్ యువర్ లాయిన్స్, ఫ్రమ్ యువర్ బాడీ షెల్ కమ్. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. అంటే గాడ్ ఎక్స్పెక్ట్స్ ఎ మెచ్యూర్ ఫెయిత్. దేవుడు ఒక పరిపక్వమైన విశ్వాసాన్ని ఆశిస్తూ ఉన్నాడు అబ్రాము నుంచి. కానీ అబ్రామ్ అయితే సందేహాలతోనే ఉన్నాడు. నాకేమి ఇచ్చిననేమి. చాలాసార్లు మన విశ్వాసం కూడా ఇలాగే ఉంటుంది. ఇట్ మే నాట్ బి ఎ కంప్లీట్ ఫెయిత్, టోటల్ ఫెయిత్ కాకపోవచ్చు. మేబీ ఇమ్మెచ్యూర్ ఫెయిత్, లేకపోతే ఒక పరిపక్వం చెందుతున్న విశ్వాసంగా మన విశ్వాసం ఉండొచ్చు. దేవుని గురించి, ఆయన రక్షణ ప్రణాళిక గురించి కావచ్చు, లేకపోతే మన జీవితాలని దేవుడు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తాడు అనే విషయంలో కావచ్చు. మేబీ పాక్షికమైన విశ్వాసాన్ని మనం కనబరుస్తూ ఉండొచ్చు. ఇక్కడ ప్రాముఖ్యమైన వచనం ఏంటంటే 6వ వచనము. అయితే 6వ వచనానికి పైన అబ్రాము సందేహిస్తాడు, 6వ వచనానికి కింద అబ్రాము సందేహిస్తాడు. 2 ప్రశ్నలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 2వ వచనంలో నాకు ఏమి ఇచ్చిననేమి, నాకు సంతానం ఇవ్వలేదు, నాకు ఏమి ఇచ్చిననేమి, వాట్ ఎవర్ యు గివ్, వాట్ ఈస్ ద యూజ్. తర్వాత 8వ వచనం ఏంటంటే నాకెట్లు తెలియను. అంటే మధ్యలోనేమో అబ్రాము యొక్క విశ్వాసం గురించి ప్రకటించబడింది, కానీ దిస్ ఫెయిత్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ డౌటింగ్. పాక్షికమైన అనుమానాల మధ్యలో, సందిగ్ధత మధ్యలో మనం అబ్రాము యొక్క విశ్వాసాన్ని మనం చూస్తాం. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అబ్రాముని ఇలా బయటికి తీసుకుని వెళ్ళి ఆయన వెలుపలకు అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అలాగూ బహుశా ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ అయి ఉండొచ్చు, రాత్రికాలం అంతా దేవుడు మాట్లాడి ఉండొచ్చు అబ్రాముతో. ఉదయకాలమే ఎర్లీ మార్నింగ్, ఇంకా స్టిల్ డార్క్గా ఉన్నప్పుడు, ఇంకా స్టార్స్ అలా ఉన్నప్పుడు 3, 2 ఆ సమయంలో కావచ్చు, తీసుకుని వెళ్ళి బయట దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ నక్షత్రాలను చూసావు కదా, వీటిని నువ్వు లెక్కించగలవా? ఈవెన్ టుడే ఇన్ ఆల్ దిస్ చాట్ జీపీటీ అండ్ పర్ప్లెక్సిటీ, అంత నాలెడ్జ్ అంత విస్తారం అయిపోయి, రోబోటిక్స్, ఏఐ పీపుల్, వీ కెనాట్ అబ్జర్వబుల్ యూనివర్స్లో ఎన్ని స్టార్స్ ఉన్నాయో కూడా లెక్కించడం సాధ్యపడలేదు. ఈ దినం కూడా అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే మనం అబ్జర్వ్ చేయగలిగిన కెపాసిటీలో ఉన్న యూనివర్స్లో ఎన్ని ట్రిలియన్స్, సెప్టేలియన్ అంటారు, సెక్టీలియన్ అంటారు, కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు ఉన్నాయి. బయటికి తీసుకెళ్ళి దేవుడు ఏం చూపిస్తారంటే అబ్రామ్తో, నువ్వు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రం లెక్కించడం నీ చేతనైతే లెక్కించు. కెన్ యూ కౌంట్ దెమ్? 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రముల 147వ కీర్తన 4వ చరణం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. హీ హాస్ సెట్ ఎ నంబర్ ఫర్ ద స్టార్స్. దాన్ని లెక్కించడమే మనకు సాధ్యపడదు, ఆయన అయితే హీ హాస్ సెట్ ఎ నంబర్. కింద ఏమనుందంటే వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు.
ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ గాడ్. వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఇందాక మనం చూసిన యెషయా గ్రంథంలో దేవుని స్తుతించడానికి మనం తీసుకున్న ప్యాసేజ్లో కూడా 40వ అధ్యాయంలో 26వ వచనంలో, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా. అబ్రామా, నువ్వు వీటిని కౌంట్ చేయడం కాదు కదా. ఒక విషయం ఏంటంటే, మనం ఇలా చూసినప్పుడు సుమారు 4-5 వేల స్టార్స్ కనిపిస్తాయంట. ఆ కనిపించే వాటిని నువ్వు లెక్కించలేవు, కానీ నక్షత్రములన్నిటినీ చేసి వాటి సంఖ్యను నియమించి వాటికి పేర్లు పెట్టుచున్నవాడు ఆయనే కదా, నేనే కదా. అవన్నీ చూపించి ఆయన ఏమన్నాడంటే, నీ చేతనైతే లెక్కించు అని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. యువర్ ప్రోజెనీ ఆర్ లేకపోతే నీ సంతానం, యువర్ చిల్డ్రన్ విల్ బీ లైక్ దట్. నువ్వు లేనంతగా నేను విస్తారంగా చేస్తాను. బహుశా నేను అనుకుంటాను, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు శరీరధారి అయి ఒక నక్షత్రము వెలసింది. ఇట్స్ ఎ రిమైండర్. దేవుడు ఏది వాగ్దానం చేశాడో దాన్ని రిమైండ్ చేస్తూ ఆయన ఏమంటాడు, ఇదిగో నక్షత్రము. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలుకి బహుశా వాళ్ళకి అర్థమవుతుందేమో, లేకపోతే ఈ లేఖనాలు చదువుతున్న వాళ్ళకి బహుశా ఆ నక్షత్రం వాట్ ఇట్ రిమైండ్స్ ఈస్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. లేకపోతే అబ్రాహాముకి ప్రతిదినం సాయంకాలం రాత్రికాలం వెళ్ళి పైకి వెళ్ళి చూసినప్పుడు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసే విధంగా ఉదయకాల సమయంలో మనం వెళ్తున్న పరిస్థితుల్లో అనిశ్చితితో దేవుని యొక్క ఉనికి గురించి ఒకవేళ నువ్వు అనిశ్చితితో ఉన్నా, లేకపోతే నీ రక్షణ నిమిత్తం అనిశ్చితితో ఉన్నా, నీకు ఇవ్వబడిన ఒక అష్యూరెన్స్ ఏంటంటే, గో అండ్ సీ ద స్టార్స్. దే ఆర్ ఎ రిమైండర్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. ఆయన మార్పులేని స్వభావానికి అవి చిహ్నాలుగా ఉన్నాయి. ఈ మొదటి 4 వచనాల్లో 5 వచనాల్లో మనం చూసేది ఏంటంటే, ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానము తిరిగి ఆయన జ్ఞాపకం చేయడం. ద రిమైండర్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 6వ వచనంలో ఆ యొక్క కాన్వర్జేషన్ క్లైమాక్స్కి వెళ్తుంది. అదేంటంటే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అందరం కలిసి చెప్దామా? అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఈ వర్స్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు, మీ బైబిల్లో అండర్లైన్ చేసుకుని ఉంచండి. అబ్రాము ఆ వృద్ధాప్యంలో, సంతానం లేని స్థితిలో, ఇంకా ఏ నిరీక్షణ లేనప్పుడు, ఏ పాసిబిలిటీ లేనప్పుడు నాకు దేవుడు సంతానాన్ని ఇస్తాడు అని దేవుడు ఆయన చెప్పిన మాటను బట్టి ఆయన నమ్మాడు. హీ బిలీవ్డ్, హీ సెడ్ ఆమేన్. హిబ్రూ బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే ఆమేన్. అబ్రాము దేవుని నమ్మెను, హీ బిలీవ్డ్. దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని ఒక క్రెడిట్ ఇస్తున్నాడు. నువ్వు ఫెయిత్ ఉంచావు, నువ్వు నమ్మావు నేను చెప్పిన మాటని. అంటే ఇక్కడ వాడబడిన ఆ వచనం కూడా ఈ కాన్వర్జేషన్ గురించి కాదు, అబ్రాము మొదటి నుంచి నమ్ముతూ ఉన్నాడు అనే అర్థంతో రాయబడింది అనమాట. ఎందుకనంటే అబ్రాము ఒకవేళ నమ్మనట్లయితే లేచి వెళ్ళేవాడే కాదు, అబ్రాము నమ్మనట్లయితే తిరిగి ఐగుప్తు నుంచి వచ్చేవాడే కాదు, అబ్రాము నమ్మనట్లయితే ఆ లోతు విషయంలో ఆయనకి ఔదార్యంగా ఇచ్చేవాడే కాదు. అబ్రాము దేవుని నమ్మెను. అట్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ ఎవిడెన్స్డ్ అనమాట. అంటే గాడ్ ఈజ్ మేకింగ్ ఏ స్టేట్మెంట్, లేకపోతే రచయిత ఒక స్టేట్మెంట్ చేస్తున్నాడు. అదేంటంటే అబ్రాము దేవుని నమ్మెను, ఏ హోల్ హార్టెడ్ ట్రస్ట్ దట్ గాడ్ విల్ గివ్ మీ ఎ సన్. దేవుడు నాకు వాగ్దానం చేసిన విధంగా నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాడని నమ్మెను. ఆ విశ్వాసాన్నంట దేవుడు నీతిగా ఎంచాడంట. నీతి అనేది ఈ వర్డ్ సదెక్ అనే వర్డ్కి అర్థం ఏంటంటే, రైచియస్నెస్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్, ధర్మశాస్త్రానికి లోబడి ఉండుట నీతి. లేకపోతే దేవుడు నీతిమంతుడిగా ప్రకటించబడ్డాడు,
కానీ ఇక్కడ విశ్వాసం నీతిగా ఎంచబడటం ఏంటి, నమ్మిక నీతిగా ఎంచబడటం ఏంటి అనే సందేహం మనకు కలుగుతుంది. అబ్రాహాము నమ్మెను, ఆ విశ్వాసాన్నే దేవుడు ఎలా ఎంచాడంటే ఆ విశ్వాసాన్ని బట్టి హీఈస్ ఎ రైచియస్ మ్యాన్ అని ఎంచాడు. రెకండ్ అంటారు, అంటే ఆయనకి క్రెడిట్ ఇవ్వబడింది. ఇదిగో నువ్వు విశ్వాసం ఉంచావు, నీకు నేను తిరిగిస్తున్న క్రెడిట్ ఏంటంటే నీతి. యు ఆర్ ఎ రైచియస్ మ్యాన్. నీతిగా జీవించాడా అని అంటే అబ్రాము ఆ తర్వాత అధ్యాయంలో జీవించలేదు, ఆ ముందు అధ్యాయంలో జీవించలేదు. లోతు విషయంలో సంశయించాడు, హాగర్ విషయంలో ముందుకు వెళ్ళాడు, అనేక మార్లు అబద్ధమాడాడు. కానీ ఈ యొక్క జర్నీలో ఈ ఇమ్మెచ్యూర్ ఫెయిత్ని కూడా దేవుడు నీతిగా ఎంచాడు. ఎందుకంటే ఆయన దేవుని నమ్మాడు విత్ ఆల్ ద షార్ట్ కమింగ్స్. తనకున్న బలహీనతల్లో కూడా దేవుని నమ్మెను. అది ఆయన ఇచ్చిన క్రెడిట్ ఏంటంటే నీతి అనే క్రెడిట్ ఇచ్చాడు. యు ఆర్ రైచియస్, యు ఆర్ రెకండ్ రైచియస్. అంటే ఇది ఎలాంటిదంటే, ఒకవేళ ఒక వ్యక్తి భయంకరమైన తప్పు చేశాడు, మర్డర్ చేశాడు, అతను వెళ్ళి న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు తీర్పు ఏమని చెప్పబడిందంటే, నీకు బదులుగా శిక్ష చెల్లించబడింది. నువ్వు ₹1,00,00,000 చెల్లించినట్లయితే ఇంకా నువ్వు మర్డర్ చేయనట్లే. ఇట్ ఈస్ రెకండ్ యాజ్ రైచియస్, ఇట్ ఈస్ డెల్ట్ విత్. కానీ ఆ ఉదాహరణ కూడా సరిపోదు. అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి దేవుడు నీతిగా ఎంచాడు. ఇది ఎందుకు మనకు ప్రాముఖ్యం అంటే, అబ్రాము నమ్మింది గాడ్స్ ప్రామిస్ని. అంత మాత్రమే కాదు, గాడ్స్ ప్రామిస్లో రాబోతున్న దేవుని కుమారుణ్ణి ముందుగా నమ్మాడు. దేవుడు నా ద్వారా ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, నా ద్వారా విమోచన తీసుకురానై ఉన్నాడు అంటే ఆయన కుమారుని వైపుకి ముందుగా చూశాడు. రాబో అబ్రాహాము సంతానం వైపుకి ముందు చూశాడు. అంటే ఇస్సాకు కాదు, ఇస్సాకు సంతానంగా, యాకోబు సంతానంగా, యూదా సంతానంగా, దావీదు కుమారుడిగా రానైన యేసుక్రీస్తు ప్రభువారి వైపుకి ముందుగా చూశాడు అనే ఆలోచన మనకు కలుగుతుంది. దాన్ని దేవుడు ఏం చేశాడంటే నీతిగా ఎంచాడు. యు ఆర్ డెల్ట్ విత్. ఉదయకాల సమయంలో మనం కూడా ఎలా రక్షించబడుతున్నామంటే, ఒక మాట ఉంటుంది, మన పాపముల నిమిత్తము పాపం ఎరుగని ఆయన పాపం ఆయన. అదేంటి, యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం చేయలేదు కదా, ఆయన ఎలా పాపమయ్యాడంటే మన పాపముల నిమిత్తము హీ వాజ్ రెకండ్ ఎ సిన్ఫుల్ పర్సన్, ఎ సిన్నర్, ఎ సిన్. హీఈస్ రెకండ్ ఎ సిన్ అంటే దాని అర్థం ఏంటంటే ఆయన పాపముగా ఎంచబడ్డాడు. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన ఏ పాపం చేయలేదు, కానీ ఆయన పాపిగా ఎంచబడ్డాడు. అంటే మన పాపం ఆయన మీద మోపబడింది. విశ్వాసం ఉంచిన మనకేమో ఆయన క్రీస్తు నీతి మనకి ఆపాదించబడింది, మనకి క్రెడిట్గా ఇవ్వబడింది. దేనివల్ల అంటే విశ్వాసం ద్వారానే. ఈ విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఆ అధ్యాయం అంతా దాని గురించే మాట్లాడుతుంది. అయితే ప్రత్యేకంగా నేను మీకు 19వ వచనం నుంచి జ్ఞాపకం చేస్తాను. 18వ వచనం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతని నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సముద్రాన్ని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు 23వ వచనం మనకి.
అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అమేజింగ్. అపోస్తలుడైన పౌలు ఆ అబ్రహాము విశ్వాసం ఉంచిన ఆ విశ్వాసాన్ని మనము క్రీస్తునందలు ఉంచిన విశ్వాసానికి బ్రిడ్జ్ చేస్తున్నాడు. అదేంటంటే అబ్రాము ఎలా అయితే విశ్వాసం ఉంచాడో దేవుని యొక్క వాగ్దానం మీద, మనమును విశ్వాసము ఉంచిన ఎడల మన విశ్వాసాన్ని దేవుడు నీతిగా ఎంచుతాడు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. యుద్ధకాల సమయంలో గుడ్ న్యూస్ ఏంటంటే, ఒకవేళ నీ పాపములన్నిటినీ తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో నేను ఎలా నీతిమంతుడిగా అవుతాను, ఈ పాపాలన్నీ నేను బ్యాలెన్స్ చేసుకుంటే నేను ఎలా ఒక్కొక్కటి నా పాపాన్ని సరి చేసుకుని, లేకపోతే మనం లాస్ట్ వీక్ యూత్ అలేలో స్కిట్లో చూసినట్లు కొంతమంది ప్రశ్నలు అడిగారు. ఇగో మేము బ్యాలెన్స్ చేసుకుంటాం కదా, ఇవాళ ఎవరినైనా నేను బాధిస్తే నెక్స్ట్ ఏం చేస్తానంటే దానికి ఎవరికైనా కొంచెం ఆహారం పంచి పెడతాను, బ్యాలెన్స్ అయిపోద్ది కదా. దేవుని న్యాయపీఠం ముందు పాపము అలా బ్యాలెన్స్ అవ్వదు. ఓన్లీ వే, దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనం తీర్చబడే ఏకైక విధానం ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఉండండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడే ఏకైక విధానం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువు వారి బలిని, ఆయన త్యాగమును, మన పక్షాన ఆయన చేసిన శిలువ యాగమును మనస్ఫూర్తిగా నమ్మి, నా పాపములు, ఆల్ మై సిన్స్ ఆర్ డెల్ట్ విత్ ఆన్ ద క్రాస్ అని విశ్వసించడం వల్ల మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడగలుగుతాం, నీతిమంతులుగా ప్రకటించబడగలుగుతాం. ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితంలో మతం ద్వారా ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడుతున్నామేమో. ఇదిగో నేను పలానా మంచి పనులు చేసి, లేకపోతే భక్తిగా ఉండి, లేకపోతే బాగా ప్రార్థన చేసి, లేకపోతే పలానా దాన ధర్మాలు చేసి, లేకపోతే బాగా పరిచర్య చేసి, ఆయా విధానాలుగా దేవుని యొక్క మెప్పు పొందుకొని ఏదో ఒక విధంగా నేను పరలోక రాజ్యంలో నేను ప్రవేశిస్తానేమో, దేవునితో సమాధానపరచబడతానేమో. దేర్ ఈజ్ నో అదర్ వే, క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ వే. క్రీస్తు మాత్రమే. ఆయన యందలి విశ్వాసాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే, ఒక్కటే విషయాన్ని ఆయన అడుగుతా ఉన్నాడు. క్రీస్తున్నాడు, నువ్వు ఆయన యందలి విశ్వాసం ఉంచావా లేదా? ప్రభువా, నేను చాలా చేశాను, ఇదిగో చాలా లక్షలు దాన ధర్మాలు చేశాను, నేను మంచిగా ఉన్నాను, నేను పాపంతో పోరాడాను. క్రీస్తునందలి విశ్వాసం ఉంచావా లేదా? ఆర్ యు ఇన్ క్రైస్ట్? నువ్వు క్రీస్తునందలి ఉన్నావా? ప్రభువా, ఇదిగో నేను చాలా సువార్త ప్రకటించాను, అనేక మందికి చేశాను, మంచిగా ఉన్నాను, ఎవరిని బాధించలేదు. నువ్వు క్రీస్తునందు ఉన్నావా లేదా? ఆర్ యు ఇన్ క్రైస్ట్? నేను క్రీస్తునందలి ఉన్నాను. ఐ బిలీవ్ దట్ జీసస్ డైడ్ ఫర్ మై సిన్స్. క్రీస్తు నా పాపముల నిమిత్తమై చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడని హృదయపూర్వకంగా నమ్మి నా పాపం నిమిత్తమై నేను పశ్చాత్తాపడ్డాను. అది నీతిగా ఎంచబడింది. దట్ ఈస్ రెకన్డ్ యాజ్ రైచస్, దట్ ఈస్ గివెన్ యాజ్ రైచస్, దట్ ఈస్ క్రెడిటెడ్ యాజ్ రైచస్. ఇట్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్. అది ఉచితమైన బహుమానం. అయితే ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు యాక్చువల్గా మనం కింద పాటలోకి కూడా వెళ్ళాలి బహుశా, కానీ ఇక్కడితో మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు దేవుడు విశ్వాసాన్ని నీతిగా ఎంచాడు? ఎందుకనంటే దేవునికి తెలిసింది ఏంటంటే, వేరొక మార్గంలో ఎవ్వరూ కూడా ఆయన నీతిని మనం సంపాదించుకోవడం సాధ్యపడదు. ఆయన పరిపూర్ణతను రీచ్ అవ్వడం మన ఎవ్వరికి వేరొక మార్గంలో సాధ్యపడదు. అందుకే ఆయన ఏం చేశారంటే, జస్ట్ ట్రస్ట్ మీ, జస్ట్ బిలీవ్ మీ. నన్ను నమ్ము అబ్రామా, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్ము చాలు. ఐ విల్ రన్ ద షో, ఐ విల్ డూ ద రిమైండర్ ఆఫ్ థింగ్. ఆయన మనతో ఏమంటాడంటే, నేను రక్షించగల సముద్రుడు, నా ప్రియ కుమార్ని యందు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాను, దాన్ని నమ్ము చాలు. నీ పాపములు పోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మార్గము అని నమ్ము చాలు. దానికి ఏం యాడ్ చేయొద్దు. ప్రభువు సిలువలో చెప్పినట్లు, ఇదిగో సమాప్తమై ఉన్నది. మన రక్షణ నిమిత్తమై ఆయన చేయాల్సింది సంపూర్తిగా ఆయన సమాప్తి చేశాడు.
ఆయన ఏమంటాడంటే ట్రస్ట్, ట్రస్ట్. అయితే మనకి కలిగే సందేహం ఏంటంటే, అంటే విశ్వాసం మాత్రం ఉంచితే చాలా, ఇంకెలా ఉన్నా పర్వాలేదా? దాని అర్థం అది కాదు. ఈ విశ్వాసం క్రియాత్మకంగా మారుతుంది. ఈ విశ్వాసం మనల్ని ముందుకి డ్రైవ్ చేస్తుంది, ఆత్మీయతలో క్రియలకు డ్రైవ్ చేస్తుంది. కానీ డ్రైవ్ చేసే ఫోర్స్ ఏంటంటే ఆ విశ్వాసమే. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఉదయకాల సమయంలో బహుశా మన జీవితంలో కూడా మనం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, హెబ్రీ గ్రంథకర్త కూడా మాట్లాడుతూ అంటాడు ఇదే విషయాన్ని గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారు గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎలానగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందులి లెక్కింప సఖ్యముగాని ఇసుక వలెను సంతానము కలిగెను. వారు నమ్మారు, అబ్రాము నమ్మాడు, దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు. అవర్ ఫెయిత్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతిని బయలుపరిచేదిగా, దేవుని యొక్క నీతిని మన జీవితాల్లో స్థిరపరిచేదిగా ఉంది. ఓ విశ్వాసి, నీ జీవితంలో ప్రభు బల్లకి సిద్ధపడుతున్న నీవు, నీ జీవితంలో వేర్ ఆర్ యూ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ ఫెయిత్? బహుశా నువ్వు అనుకుంటావేమో, నా విశ్వాసం సరిపోదు, నా విశ్వాసంలో అపరిపక్వత ఉంది, నా విశ్వాసంలో పిట్ ఫాల్స్ ఉన్నాయి, పరిపూర్ణంగా నేను విశ్వాసం ఉంచలేకపోతున్నాను. కానీ అబ్రాము కూడా అలానే ఉన్నాడు కదా, తాను కూడా సందేహించాడు కదా. కానీ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ దేవుడు ఆయన విశ్వాసాన్ని నీతిగా ఎంచాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలను సమీపిస్తున్న మనం, దేవుడు అబ్రామ్తో మాట్లాడుతూ అంటున్నారు, అబ్రామా భయపడకు, నేను నీకు కేడము, ఐఎమ్ యువర్ షీల్డ్. నాకు ఏమి ఇచ్చినానేమి నాకు సంతానం ఇవ్వలేదు కదా. దమస్కు ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు కదా. దేవుడు అన్నారు, లేదు, నీలో నుంచి నీకు సంతానం ఇస్తాను. ఆకాశ నక్షత్రాలను చూడు. అబ్రాము దేవుని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. మన జీవితాల్లో కూడా, దేవా ఇదిగో మై సిన్ఫుల్ లైఫ్, నేను ఇక్కడి నుంచి దేవునితో సహవాసానికి ఎలా వెళ్ళగలను? నా అనేక ప్రయోగాలు, అనేక మత ఆచరణలు, నా మంచి పనులు, ఇవన్నీ మెట్లగా నేను చేరుకుంటాను. దేవుడు అన్నాడు, విల్ యు ట్రస్ట్ మీ? విల్ యు ట్రస్ట్ మీ? నా కుమారుని యందు నేను చూపించిన మార్గాన్ని నువ్వు నమ్ముతావా? మన రక్షణకు, మనం నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుని దృష్టిలో ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన అన్నారు, నన్ను నమ్మటమే నిత్య జీవం. యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతూ అన్నారు. దేవా, ఈ ఉదయకాల సమయం మరొక్కసారి మీ సువార్తను మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. దేవా, మీరు అబ్రాముతో నిబంధన చేసుకోవడానికి ముందుగా ఆయన విశ్వాసాన్ని నీతిగా ఎంచారు. దేవా, మా జీవితంలో కూడా మా విశ్వాసాన్ని
యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని మీరు నీతిగా ఎంచి అమలు చేర్చుకున్నారు. మాలో ఏ మంచితనం లేదు. ఇది మా మంచితనం వలన కలిగింది కాదు, మా క్రియల వలన కలిగినది కాదు. కేవలం మీ ఉచితమైన కృపయే. దేవా, మా హృదయాలు మీకు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. దేవా, ఒకవేళ మరేదైనా మార్గం మీరు చూపించుంటే నేనైతే చేరుకునేవాడిని కాదు దేవా. విశ్వాసం అనేది ఉంచటం కూడా నా చేతనయ్యేది కాదు. కానీ విశ్వాసాన్ని కూడా వరముగా మీరిచ్చారు. ఈవెన్ ఫెయిత్ ఈస్ అ గిఫ్ట్. ప్రభా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్లు మమ్ముల్ని ఇంత గొప్ప నిత్యత్వానికి, దేవునితో సహవాసానికి, యుగయుగాలు ఉండే భాగ్యాన్ని కేవలం విశ్వాసం ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇప్పుడు దేవా, మేము వచ్చే వారంలో చూడబోయే విధంగా ఈ విశ్వాసము క్రియాత్మకంగా ఎలా మారుతుందో ప్రభా, మా జీవితాల్లో కూడా విశ్వాసము లేని, క్రియలు లేని విశ్వాసము మృతమైనదని ఎరిగిన వారమై, ఈ విశ్వాసము క్రియాత్మకంగా ఉన్నప్పుడే నిజమైన విశ్వాసం అని నిరూపింపబడుతుందని ఎరిగిన వారమై దేవా, ఏ విధంగా మా స్వంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ ఆత్మ సహాయం ద్వారా మీరు కొనసాగింపజేస్తారో ఎరిగి మీ వైపు చూడటానికి సహాయం చేయమని, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వారి జీవితంలో అనిశ్చితితో ముందుకు వెళ్తున్నట్లయితే మిమ్మల్ని మాత్రం నమ్మడానికి సహాయం చేయండి. అది ఏ విషయమైనా మీరు నమ్మదగిన దేవుడు. ముఖ్యంగా విశ్వాసి జీవితంలో ఆయన ప్రభా, మీరు నమ్మదగిన దేవుడు. అవిశ్వాసి అయితే యేసుక్రీస్తునందలి నిత్య జీవాన్ని వారు తెలుసుకున్నట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.